హాయ్ అండి. మేము పుంటికూర బోటి కర్రీ చేస్తున్నాము. అది ఎలా చేయాలి అంటే ముందు బోటి తీసుకోవాలి. బోటి తీసుకొని రంధ్రాలు ఉన్న గిన్నె తీసుకొని అందులో బోటి వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. వీడియోలో చూపించినట్టు ఎంత మంచిగా కడిగితే అంత బాగుంటుందండి. బోటిని మంచిగా కడిగిన తర్వాత రంధ్రాలు ఉన్న గిన్నెలో కొద్దిసేపు నీళ్లు కారబెట్టుకోవాలి. బోటి నుండి నీళ్లు కారిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆ బోటిని వేసుకోవాలి. తర్వాత మేము ముందే ఉడకబెట్టుకున్నామండి పుంటికూరను. దానిని ఆ బోటిలో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చాయండి. బోటి మంచిగా ఉడికిపోయింది. అందులో కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొన్ని టమాటాలు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకొక స్టవ్ పైన ఉల్లిపాయ ముక్కలను వేయించుకున్నామండి. ఆ ఉల్లిపాయ ముక్కలను బోటిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. లాస్ట్ లో కొద్దిగా హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, పుంటికూర బోటి కర్రీ రెడీ.